ప్రస్తుతం చంద్రబాబు నాయుడు పరిపాలన మీకు నచ్చిందా? లేదా గత ప్రభుత్వంలోనే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చిందా సార్? ప్రస్తుతం చంద్రబాబు పాలన గురించి చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రంలో సుభిక్షమైన పరిపాలన అనేది కరువైన పరిస్థితి ఇప్పుడు కనబడుతుంది. ప్రజలు ఎవరు సక్రమమైన పరిపాలన అందుతుంది అనే ఆలోచనలో ఆంధ్ర రాష్ట్రంలో లేరు. అభద్రతా భావంతో ఇక్కడ జీవనం సాగించే పరిస్థితి అయితే ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందంటారు? ఖచ్చితంగా చెప్పాల్సిందేనండి ఆ మాట. ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్లతో పాటు ఇండస్ట్రియల్ పరంగా కానివ్వండి, వ్యాపార పరంగా కానివ్వండి, రైతుల పరంగా కానివ్వండి, అన్ని విధాలుగా అందరినీ దృష్టిలో పెట్టుకొని పరిపాలన సాగించారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కేవలం ఏదైతే వైసీపీకి అనుకూలంగా ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేయటం, వాళ్ళ మీద దొంగ కేసులు బనాయించడం, వాళ్ళని ఇబ్బందులకు గురి చేయటం, ఇదే జరుగుతుంది తప్ప ఈ రాష్ట్రంలోని అభివృద్ధి గురించి కానీ, రాష్ట్రంలోని ప్రజల సంక్షేమం గురించి కానీ ఎటువంటి దాఖలాలు లేవండి. మరి చంద్రబాబు నాయుడు గారి విజనరీ పాలన మేము ఎంత అభివృద్ధి చేసాం, ఇన్ని పెట్టుబడులు తెచ్చామని చెప్పి అంటున్నారు కదా సార్. ఇప్పుడు పెట్టుబడులు తెచ్చామని చెప్పి అంటున్నారు. ఇవి మాటలకే పరిమితమయ్యాయి కానీ చేతల్లో చూపించలేకపోతున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రం మొత్తం శ్రీలంక అయిపోతుంది అని చెప్పి ఇదే చంద్రబాబు గారు మాట్లాడారు. ఎక్కడ ఉపన్యాసం ఇచ్చినా కానీ మైకులు పట్టుకొని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ప్రజల్ని ప్రలోభపెట్టి ప్రజల ఓట్లను కొల్లగొట్టారు. ఈరోజు ప్రజల సంక్షేమం గురించి మాట్లాడదామని చెప్పంటే మా దగ్గర నిధులు లేవు అంటున్నారు, విజనరీ అంటున్నారు. విజనరీ ఉన్న ఈ చంద్రబాబు గారు ఎప్పుడైతే గతంలో 9 సంవత్సరాలు సీఎంగా పనిచేశారు, మంచి అనుభవం ఉందంటున్నారు. అనుభవశాలైన అతనికి తెలియదా ఇక్కడ రాష్ట్రంలో ఏ విధమైన ఆదాయ వనరులు ఉన్నాయి, మనం ఏమి చేయగలము, ప్రజలకు ఇచ్చిన మాట ఎట్టా నిలబెట్టుకోగలము అనేది ఆయనకు తెలుసు కదా. మరి అబద్ధపు హామీలు ఇస్తున్నామని చెప్పి అతనికి క్లియర్గా తెలుసు. ఏదో ఒక రకంగా మాయ మాటలు చెప్పి మనం గద్దెనెక్కాలి అనేదే కాన్సెప్ట్ మీదే ఉన్నారే తప్ప వేరే ఆలోచన ఏం లేదండి. వాళ్ళు ఎవరైతే టీడీపీకి అనుకూలమైన వ్యక్తులు ఉంటారో వాళ్ళ కాంట్రాక్టులు ఇచ్చుకోవటం, వాళ్ళని డెవలప్మెంట్ చేసుకోవటం, ఇదే తప్ప పేద ప్రజలకు కానీ సామాన్య ప్రజలకు కానీ ఉపయోగపడే పనులు ఒక్కడిక్కడ చేసింది లేదు. ఉదాహరణకు చెబుతానండి, ఈ రాష్ట్రంలో మనకు ప్రతి ఒక్కళ్ళు పేదవాళ్ళు ముసలి వితంతు పెన్షన్స్ కానీ, వృద్ధాప్య పెన్షన్స్ కానీ, ఇవన్నీ వీటి మీదే ఆధారపడి జీవనం సాగించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కనీసం ఈ రాష్ట్రంలో 2 సంవత్సరాలు పై చిలుకు కాలంలో ఈ పరిపాలన సాగించిన కూటమి పరిపాలనలో ఎన్ని పెన్షన్లు వీళ్ళు జారీ చేశారో వీళ్ళు చెప్పమనండి. ఏ ఊళ్ళో ఎన్ని పెన్షన్లు ఇచ్చాము మేము కొత్తవి? ఉన్న పెన్షన్స్ మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నవే వీళ్ళు చేస్తున్నారు. అంతే తప్ప ఉన్నవి కూడా కొన్ని తీసేసి వీళ్ళు మేము ఇచ్చాం అని చెప్పి ఓదర కొట్టుకుంటున్నారు. అది పరిస్థితి వీళ్ళది. మరి పథకాల పరిస్థితి ఏమంటారు సార్? చెబుతున్నాను కదా మేడం, వీళ్ళు ఏది చేసే పరిస్థితి లేదండి. నిస్సిగ్గుగా ఒక ముఖ్యమంత్రి అయ్యి ఉండి నిస్సిగ్గుగా ఏం చెబుతున్నారు, మా దగ్గర ఇన్కమ్ లేదు, ఇన్కమ్ జనరేట్ కావటం లేదు, మేము ఇవ్వలేము అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇంత అనుభవం అని చెప్పి చెప్పుకుంటున్న ఈ చంద్రబాబు గారు, ఇప్పుడైతే చిన్న ముఖ్యమంత్రి గారు ఉన్నారు నారా లోకేష్ గారు, ఆయన కానీ ఈ పేద ప్రజల గురించి పట్టించుకునే పరిస్థితి ఏం లేదండి. విద్యా వ్యవస్థ కోసం ఏమంటారు సార్? నారా లోకేష్ గారు విద్యా వ్యవస్థని బాగా అభివృద్ధి చేశామని చెప్పి అంటున్నారు కదా. ఖచ్చితంగా చేశారనే వాళ్ళు చెప్పుకుంటారండి. ఎందుకంటే వాళ్ళకు అనుకూలమైనటువంటి ఈ నారాయణ కాలేజీ తర్వాత ప్రైవేట్ రంగానికి వాళ్ళు ఊతమిస్తుంటారు. ఎందుకంటే అక్కడైతే మరిన్ని డబ్బులు వస్తాయి వాళ్ళకి. పేద ప్రజలకు చేస్తే వీళ్ళెవరు ఇవ్వలేరు. కొన్ని వేల ఉద్యోగాలు ఇచ్చారని చెప్తున్నారు కదా సార్. ఎక్కడ ఏ సంస్థలో ఇచ్చారో దేంట్లో ఇచ్చారో చెప్పమనండి, లిస్ట్ అవుట్ చేయమనండి. మరి మా దగ్గర అంతా లిస్ట్ ఉంది, మేము చర్చకు సిద్ధం అని జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసిరారు మరి నారా లోకేష్ గారు. మరి రాలేదేమి? సవాల్ విసిరారు, రావాలి కదా, ఎక్కడ రావాలో చెప్పాలి కదా. ఊరకు మైకి పట్టుకొని ఊకదంపుడు ఉపన్యాసాలు చెబితే ఉపయోగం ఏముందండి? ఇప్పుడు డిఎస్సి అని చెప్పి అన్నారు. ఎన్నో ఆశలతోటి ఒక విద్యార్థి తన జీవితంలో ఒక మైల్ రాయి, నేను ఫలానా ఉపాధ్యాయుడిగా నేను ఉండాలి అని చెప్పి ఈ విధంగా ఎంతో కష్టపడి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ఆశల్ని మొత్తాన్ని ఈ విద్యార్థి మీద వెచ్చించి వీళ్ళు విద్యార్థుల కోసం పాటుపడుతుంటే కంచె చేను మేసిందనే విధంగా ఎవరైతే ఈ విద్యా సంస్థను గాడిలో పెట్టాలో వాళ్ళే ఈ డిఎస్సి నియామకాల్లో తప్పుడు వ్యవహారాలు చేసి ఈ విధంగా రాష్ట్రంలోని విద్యార్థులందరి నడుము విరగొట్టి ఈరోజు
అందరూ రోడ్డు మీద కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ప్రజా సంఘాలు అందరూ ఈరోజు రోడ్ల మీదకి వచ్చి గందరగోళమైన పరిస్థితుల్లో ఉన్నారంటే కారణం ఎవరు? ఈ విద్యాశాఖ మంత్రే కదా. ఈ విద్యాశాఖ మంత్రి ఎప్పుడైతే ఖచ్చితంగా పనిచేస్తున్నాను అని చెప్పి అనుకుంటాడో అని చెప్పుకోవటమే తప్ప ఈ విద్యార్థులకు ఉపయోగపడే పరిస్థితి లేదండి.